రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎక్కువ విజయవాడలో ఉన్నాడా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారా? ఎట్లా సార్ మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? కార్యక్రమాలండి కాదండి. 19 నెలల కార్యక్రమాల్లో సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కార్యక్రమాలు చేశారు? ప్రతి కార్యక్రమం పైన వీళ్ళు చేసినటువంటి ప్రతి అన్యాయాల పైన, అక్రమాల పైన, దౌర్జన్యాల పైన వీళ్ళు చేసిన ఎన్ని ఉన్నాయండి? 19 పోనీ 38 లేదా 100, 50 ఎన్ని అరాచకాలు చేశారు? ఎన్ని అరాచకాల మీద ఆయన బయటకు వచ్చి మాట్లాడారు? అంటే మీకు తెల్లా? కాదు, నాకు మీకు తెలియదా? ఇంకా తెలుసుకోవాలని. అవునబ్బా, మీకు తెలియదేమో చెప్పండి. మీకు తెలియకుండా చెప్తాను. ఇప్పుడు వీళ్ళు మామిడికాయల రేటు కర్ణాటకలో పెరిగినప్పుడు రేటు సంబంధించి పోయినారు. ఇక్కడ వచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి వచ్చినారు. విద్యార్థులకు సంబంధించిన దాంతో పాటు తిరిగినారు. రైతులకు సంబంధించిన దానిపైన తిరిగినారు. అనేకమైనటువంటి పోరాటాలు చేస్తూ వీళ్ళు చేసినటువంటి గుంటూరులో మర్డర్ గానీ, లేక సత్తెనపల్లిలో జరిగిన దాని కానీ, అనంతపూర్లో జరిగిన ముచ్చుమర్లో జరిగినటువంటి రేపుకు సంబంధించి కానీ, పిఠాపురం జరిగిన దానికి కానీ ప్రతి దానికి ప్రతి చోట స్పందిస్తూనే ఉన్నారు. నేను చెప్పేది పర్యటనలండి. పర్యటనల కోసం నేను చెప్తాను. అదే సార్, అదే పర్యటన. ఇప్పుడు మెడికల్ కాలేజ్ కి సంబంధించి పర్యటన చేస్తున్నాడా లేదా? పొగాకు సంబంధించి పర్యటన చేసినాడా లేదా? సరే, నేను 19 నెలల్లో ఒక 5 సార్లు 10 సార్లు అంతేనా? ఇప్పుడు 3 సంవత్సరాలకు ఒక్కసారి రాష్ట్రానికి వచ్చినటువంటి వాళ్ళను వారానికి 2 రోజులు మాత్రమే ఆయనకు బిజినెస్ కి సంబంధించి చూసుకుంటూ 5 రోజులు ఇక్కడే ఉండి పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి రాలేదు.